అందరికీ నమస్కారం. నేను మీ రామప్పుడు ఛత్రపతి. మా ఊర్లో నన్ను ఛత్రపతి అని పిలుస్తారండి. మీ అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. శ్రీరామనవమికి నవమికి మధ్య సంబంధం ఏంటి, ఈ ఉత్సవాన్ని మనం ఎందుకు జరుపుకోవాలి అనే విషయాన్ని మీకు ఇప్పుడు చెప్పాలనుకుంటున్నాను. నవమి అనగా ఏమి? చంద్రుడి యొక్క గమనాన్ని ఆధారంగా చేసుకుని మన పంచాంగ శాస్త్ర పూర్వీకులు ఒక నెల 30 రోజుల కాలాన్ని 2 సమాన భాగాలుగా చేసి వాటికి పేర్లు పెట్టారు. పౌర్ణమి నుంచి అమావాస్యకు 15 రోజులుగాను, మరియు అమావాస్య నుంచి పౌర్ణమికి మరొక 15 రోజులుగాను, ఒకటి పాడ్యమి, విధియ, తదియ, చవితి, పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమి లేక అమావాస్య. మళ్ళీ ఇవే రిపీట్ అవుతాయి మిగతా 15 రోజులకి కూడా. ఇలా 15 రోజులకి 15 పేర్లు పెట్టారు. అలా వచ్చినటువంటి 9వ రోజున నవమి అన్నారు. ఇప్పుడు శ్రీరామనవమి అనగా ఏమి? మనందరి ఆరాధ్య దైవము మరియు ఆదర్శ దైవమైనటువంటి శ్రీరామచంద్రుడు పుట్టినరోజు నవమి. అదేవిధంగా అతనికి రాజుగా పట్టాభిషేకం జరిగిన రోజు కూడా నవమి. ఈ రోజుల్లో మనం ప్రమాణ స్వీకారం అంటాం. కాబట్టి శ్రీరామచంద్రుడు పుట్టినరోజుకు అతని పట్టాభిషేకానికి కారణమైంది కాబట్టి నవమి శ్రీరామనవమిగా ప్రసిద్ధి చెందింది. అయితే శ్రీరామనవమి ఉత్సవాన్ని ఎందుకు జరుపుకోవాలి? ఇంత గొప్ప మనందరి దైవమైనటువంటి శ్రీరాముడి పుట్టినరోజు నవమి, మరియు అతనికి పట్టాభిషేకం జరిగిన రోజు కూడా నవమి, మరియు శ్రీకృష్ణుడు దేవాది దేవుడు శ్రీకృష్ణుడు కూడా జన్మించిన రోజు అష్టమి అయినప్పటికీ ప్రపంచానికి శ్రీకృష్ణుడు జన్మించాడని తెలిసిన రోజు మాత్రము నవమి. కాబట్టి ఇన్ని గొప్ప విషయాలన్నీ కూడా నవమి రోజున జరిగాయి. కాబట్టి మనందరము శ్రీరామనవమి ఉత్సవాన్ని జరుపుకోవాలి.